అందరికీ నమస్కారం. మొన్నటి దినమున గ్రాండ్ బీచ్కి వెళ్ళాము. నిరసన కార్యక్రమంకి వెళ్తే మేమంతా ఒక 20 మంది మాత్రమే వచ్చారు. అవతల చూస్తే ఒక 100 మంది వచ్చారు. పక్కా తాగి పక్కా రౌడీలే. ఒక టీడీపీ అన్న జనసేన అన్న రౌడీజం వాళ్ళల్లో ఒక్కరు కూడా మంచిగా ప్రవర్తించలేదు. ఆడవాళ్ల మీద దాడులు చేస్తారా? మీకు సిగ్గుగా లేదా? ఇది ఒక మీరే ఒక రౌడీ రాజ్యాంగం రాసి పెట్టుకున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పాటు రౌడీ రాజ్యాంగం రాసి పెట్టుకున్నారు. బృంగే నవీన్ ఎట్ట చించేసినారు చూడండి, చొక్కాను చించినారు. మీకు సిగ్గు అనిపించలేదా? ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అతని పైన పోయి మీరు దాడి చేయడం ఏమి గాని నోరెత్తి మాట్లాడలేదు. ఇంత మంచి అబ్బాయిని వచ్చి చక్కచక్క వచ్చి ఇట్ట చొక్కా దించేస్తాడు. ఎవర్రా మీరు? ఇంత ఎదవలైపోయినారు. ఇటు చూస్తే ప్లాకార్డ్ పట్టుకొని మేము ఉండం. ఎక్కడ ఆయుధాలుండాయి? ఎక్కడ రాళ్లుండాయి? చెప్పండి. కౌంట్ డౌన్ మొదలవుతుంది. ఇక్కడ మీకు చూసుకోండి. ఎక్కడ అందరూ పెట్టుకొని నిలబడితే, ప్లాకార్డ్ పెట్టుకొని నిలబడితే ఇలాగా నా మీరు చేస్తారా? నన్ను చూస్తే చెయ్యి వెనక దిప్పుతాడు. అస్సలు ఆడవాళ్ళ మీద చెయ్యి వేసినందుకు మీకు మాత్రం శిక్ష తప్పదు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇదే నేర్పించినారా? మీరు రౌడీల్ని పంపించి మా మీదకు ఉసిగలుపుతారా? భూమన కరుణాకర్ రెడ్డి ఇంటి పైన దాడులు చేసినా కూడా మేమంతా ఉండాం, కరుణాకర్ రెడ్డి గారికి అంటా ఉండాం. మీరు ఎలాగ తిరగనివ్వరు? అలాగనే మీరు ఇప్పుడు రండి చూసుకుందాం. వాళ్ళ ఇంటి గేటును తాకండి, మేము చూసుకుంటాం. ఇలాగా ఈ సాయి కుమారి పెదవులు వచ్చి దన్నలు కొడతాడు. ఆడవాళ్ళ మీద చెయ్యేసుకునేది ఎవరైనా మగవాళ్ళు వచ్చి చెయ్యేసుకుంటారా? చెప్పండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. మీరు ఆయుధాలతో వచ్చేది మీరు మా మీద కలబడి కొట్టింది మీరు 100 మంది ఉంటే మేము 15 మందినే మీరు ఎదుర్కోలేకపోయినారే. మేము 100 మంది మేము వస్తే మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం ఉందా మీకు? దమ్ము ధైర్యం లేని వాళ్ళు మీరు. చంద్రబాబు నాయుడు గారు మీ బిఆర్ నాయుడు అని చెప్తాను. మీకు ఉండొచ్చు ఒకరికొకరికి జాగీరు, కానీ మా అత్తను తప్పు చేసినాడు, రాసలీలలు చేసినాడు. కొండపైన తిరిగేదానికి అర్హత లేదు. బిఆర్ నాయుడు గారు కూడా అనకూడదు. బిఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయకపోతే మేమంతా ఎక్కడ పడితే అక్కడ ధర్నాలు చేస్తూనే ఉంటాం. మమ్మల్ని ఏ కేసు పెట్టినా, ఏ రిమాండ్ కు విధించినా అన్నిటికీ సిద్ధం చంద్రబాబు నాయుడు గారు. మీరు వెంటనే బిఆర్ నాయుడును రాజీనామా చేయించండి. చేయించకపోతే రోజు ప్రెస్ మీట్ పెడతాం. రోజు మేము రోడ్లలోనే కూర్చుంటాం. చంద్రబాబు నాయుడు గారు మా ఇంటికి మనుషులను పంపించినా భయపడము, మా ఇంటికి ఏం చేసినా భయపడము. మాకు కరుణాకర్ రెడ్డి గారు, అభినయ్ రెడ్డి గారు అండ ఉంది. ఎవరు ఏమీ చేసుకోలేరు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తాను, సీరియస్ గా చెప్తాను, బిఆర్ నాయుడుని వెంటనే రాజీనామా చేయకపోతే ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తున్నాను, రాజీనామా చేయించండి.